హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జూన్ 23 గురించి తెలుసుకుందాం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పాటు గుర్తుగా ఏటా జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా పండుగగా ఒలింపిక్స్ పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఈ పోటీలో పాల్గొంటాయి. ఇవి సాధారణంగా ప్రతి 4 ఏళ్లకు జరుగుతాయి. లింగం, వయసు, క్రీడాకారుల సామర్థ్యం అనే వివక్ష లేకుండా అందరూ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో 33వ క్రీడలు 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్లో జరిగాయి. అమెరికా 126, చైనా 91తో మొదటి 2 స్థానాల్లో నిలవగా భారత్ ఒక రాజ్యం 5 అంశాలు నెగ్గి మొత్తం 6 పథకాలతో 71వ స్థానంలో ఉంది. చారిత్రక నేపథ్యం: ఒలింపిక్ క్రీడలు క్రీస్తు పూర్వం 776 నాటివి. గ్రీస్లోని ఒలింపియాను వీటికి పుట్టినగా పేర్కొంటారు. అప్పట్లో వీటిని జ్యూస్ దేవుడి గర్వార్థం మతపరమైన వేడుకలు 14 నిర్వహించేవారు. క్రీస్తకం 393 వరకు ఇవి జరిగినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే యుద్ధాలు, ఇతర కారణాల వల్ల ఇవి నిలిచిపోయాయి. ఫ్రెంచి చారిత్రకారుడు బారన్ పియర్ కుబెర్టెన్ ఒలింపిక్ క్రీడలను పునరుద్ధరించాలని భావించారు. 1894 జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పాటు చేశారు. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1896 ఏప్రిల్ 16 నుంచి 14 వరకు గ్రీస్లోని ఏథెన్స్లో జరిగాయి. 1948 స్విట్జర్లాండ్లో జరిగిన IOC 42వ సమావేశంలో ఏటా జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించారు. అంటే జూన్ 23న ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా చేసుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 1896లో. ఓకే, థ్యాంక్ యూ.